తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక గిలగింత ఆడుకోవడం మాత్రమే చేయాలని అనుకుంది. కానీ ఒకరోజు ఆకలితో అలమటించాల్సి వచ్చింది. ఎలానో తెలుసుకోవాలంటే కథను పూర్తిగా వినండి. అనగనగా ఒక సుందరమైన అడవిలో ఎండాకాల దారిలో తలతలలాడే చెట్ల మధ్య చిన్ని చిట్టి గిలిగింత అనే ఒక ఉడత తన కుటుంబంతో కలిసి నివసించేది. చిట్టి చాలా చిరాకుగా ఉండేది. ప్రతిరోజు ఉదయం ఆమె చెట్లపైకి జిగేల్మని ఎక్కి పువ్వులను వాసించి స్నేహితులైన చిలుక, గద్ద, మొసలి పిల్లలతో ఆడుకునే అలవాటు. చిట్టికి పని అంటే విసుగు. ఆహారం సేకరించడమా, అదెందుకు ఇప్పుడు అంటూ ప్రతిరోజు ఆటలకే ప్రాధాన్యం ఇచ్చేది. ఆదివారం వచ్చినట్టు అడవి వాతావరణంలో మార్పులు మొదలయ్యాయి. ఆకాశం మబ్బుగా మారింది. పిచ్చుకలు దూర ప్రాంతాలకు వలసి వెళ్ళడం ప్రారంభించాయి. అప్పుడు చిట్టి తల్లి పెద్దమ్మ చెప్పింది, చిట్టి, శీతాకాలం వస్తుంది. ఇప్పుడు నల్ల జింక చెట్ల దగ్గర నుంచి బాదాం గింజలు సేకరించాలి. ఎప్పుడు వర్షం మొదలైతే బయటికి వెళ్ళలేం. కానీ చిట్టి నవ్వింది, ఇంకా చాలా రోజులు టైం ఉందమ్మా, నాన్న కూడా చెట్టెక్కి తెస్తాడు కదా అని చెప్పి తేరగా వానరులతో ఆటలో పడిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఆకాశం ఉడికింది. వడగాళ్ళ వాన మొదలైంది. చెట్లు వంకరగా వంగిపోయాయి. అడవి అంతా తడిసి ముద్దయింది. చిట్టి తడుస్తూ వణుకుతూ తన గూడు దగ్గరకు చేరింది. కానీ ఒరేయ్, ఇంట్లో ఏం తినడానికి లేదు అని తలిచి వాకిట్లో ఉన్న గింజల పాత్రను చూస్తే ఖాళీగా ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. నాన్న, అమ్మ ఇప్పటికే వేరే చెట్టుకు వలసి వెళ్ళారు. చిట్టి ఆకలితో అల్మటిస్తూ, ఇప్పుడు గింజల కోసం చెట్టు ఎక్కలేను, వర్షం పడుతుంది, నేను తప్పు చేశాను అని భావించి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అప్పుడు బుట్టల్లో గింజలతో పరిగెత్తుకుంటూ వచ్చారు గద్ద పాప, పిట్ట, మొసలి పిల్ల. చిట్టి, మేము నీకోసం గింజలు తీసుకొచ్చాము, అందరం కలిసి తినేద్దాం అని అన్నారు. ఆ మాటలు విని చిట్టి ఆశ్చర్యంతో ఆనందంతో చెప్పింది, ఇప్పుడు నాకు తెలిసింది, సమయానికి పని చేయకపోతే బాధపడాల్సిందే. నన్ను మీరు ఆదుకోవడం నా అదృష్టం. అప్పటి నుంచి చిట్టి పూర్తిగా మారిపోయింది. తర్వాతి రోజుల్లో మొదటి గంటకే లేచి చెట్టెక్కి గింజలు తెచ్చింది. అమ్మకి సహాయం చేసేది. మిగతా చిన్న గిలిగింతలకు శీతాకాలం ముందే సిద్ధం కావాలి అంటూ చెబుతుండేది. ఆమె ఇంటి దగ్గర పెద్ద పెట్ట, చిట్టి సేవా పెట్ట, అందులో మిగిలిన ఆహారాన్ని నెట్టుకుంటూ ఇతరులకు పంచేది. ఆదివారం రోజు గిలిగింతల పండుగ రోజు అడవిలో స్మార్ట్ గిలిగింత అవార్డు ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతో చిరాకుగా మారిపోయింది. చిట్టి నవ్వుతూ చెప్పింది, ఆడుకోవడం మంచిదే, కానీ పని ముందు, ఆట తర్వాత. మోరల్ ఆఫ్ ద స్టోరీ, సమయానికి పని చేస్తే శీతాకాలం సుఖంగా గడుస్తుంది. కష్టపడితేనే విజయం.